పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు ఈ మధ్య కాలంలో అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో తీవ్ర అలజడిని రేపుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో పశ్చిమ బెంగాల్లోని ఈ మధ్య కాలంలో అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో తీవ్ర అలజడిని రేపుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో పశ్చిమ బెంగాల్లోని దుబ్రాజ్పూర్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఇద్దరు మహిళల మధ్య స్నేహం వారి వివాహానికి దారితీసింది. కైరాషోల్కు చెందిన సుష్మితా చటర్జీతో కలిసి జీవించాలని మల్తాకు చెందిన నమితా దాస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత దుబ్రాజ్పూర్లోని శివాలయంలో సుష్మిత, నమిత పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైవాహిక జీవితాన్ని వారు ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా తమిళనాడులో మహిళ ప్రేమలో పడ్డది. 3 పిల్లల తల్లి. ఆమె కోసం తన 5 నెలల పసికందునే దారుణంగా ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఇలా కాలం మారుతున్న కొద్దీ సమాజంలో కట్టుబాట్లు మారిపోతున్నాయి. స్వేచ్ఛా జీవితానికే అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ అభిప్రాయాలకే పెద్దపీట వేస్తూ సామాజిక కట్టుబాట్లను పెంచేస్తున్నారు. పాశ్చాత్య కల్చర్, లెబ్సియన్ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోనూ పాకుతుంది. స్వలింగాలు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో సమాజానికి విరుద్ధమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఇందులో తప్పేముందని ప్రేమ ఎవరిపైనైనా పుట్టొచ్చని చెబుతున్నారు. దక్షిణ పరగనాల జిల్లాలోని మందిర్ బజార్కు చెందిన రియా సర్దార్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుంచి రియా తన బంధువుల దగ్గర పెరిగింది. అక్కడ చదువుతో పాటు నృత్యం నేర్చుకుంటుంది. ఈ క్రమంలో 2 ఏళ్ల కిందట బకుల్ తాలాకు చెందిన రాకీ నస్కర్ తో రియాకు పరిచయం ఏర్పడింది. డాన్సర్లు అయిన వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. దాంతో వీరిద్దరూ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు వదిలి ఉండలేకపోవడంతో ఇద్దరు ఒకటిగా బతకాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరు తమ ఇళ్లలో చెప్పారు. అయితే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటని రియా కుటుంబ సభ్యులు ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో రియా తన కుటుంబ సభ్యులను వదిలేసి తన ప్రియురాలు రాఖీ ఇంటికి వెళ్లిపోయింది. అయితే ముందు రాఖీ ఇంట్లోని వాళ్ళు కూడా అంగీకరించలేదు. కానీ తర్వాత చేసేదేమీ లేక ఓకే అన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక అడ్డంకులను ఛేదించిన ఇద్దరు ఒక గుడిలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పూలదండలు వేసుకున్నారు. ఈ పెళ్లి రియా తరపున ఎవరూ రాలేదు. కానీ రేఖా ఇంట్లో వాళ్ళందరూ దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇక ఈ పెళ్లి స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. స్థానిక మీడియా పెద్ద ఎత్తున పెళ్లి తంతును కవర్ చేయగా పెళ్లి తర్వాత రియా, రేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రేమకు లింగభేదం, సరిహద్దులు లేవన్నారు. నిజమైన ప్రేమే తమకు ముఖ్యమని, తమ స్వంత కోరికలను తాము గౌరవించామన్నారు. ప్రేమ నిజంగా ముఖ్యమైనదని, ఒక స్త్రీ మాత్రమే పురుషుణ్ణి ప్రేమించగలదని లేదా ఒక పురుషుడు మాత్రమే స్త్రీని ప్రేమించగలడని ఎవరు నిర్ణయించారని, ఒక స్త్రీ కూడా మరొక స్త్రీని ప్రేమించగలదని రేఖా, రియల్ అన్నారు. మరి మున్ముందు మారుతున్న ఈ పోకడ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.